ఒక యూట్యూబర్ ఇటీవలి నాతో ఇలా అన్నాడు. నేను ఏం మాట్లాడుతున్నానో నన్నే వింటున్నట్టనిపించదు. వీడియో చేస్తుంటే మాటల్లో బలం లేదు, జనాల్లోకి చేరడం లేదు. ఇంకొక మిత్రుడు, మా ఛానల్కి ఓ సబ్స్క్రైబర్, అతనిలా అడిగాడు. సార్, నా మాట వినేవాళ్లే లేరు. నేను చెప్పిన మాటకి స్పందన రావడం లేదు. మాటల్లో ఆకర్షణ ఉండాలంటే ఏవైనా తంత్రమార్గముందా? ఈ ఇద్దరికీ ఒకే సమాధానముంది: వాక్శక్తి లోపం. తంత్రశాస్త్రం చెబుతోంది, మన నాలుక మీద శబ్దబ్రహ్మశక్తి లేకపోతే మాటలకి బలం ఉండదు, విన్నవాళ్ల మనసుకు చేరదు. ఈ వాక్శక్తిని పెంచేందుకు తంత్రపద్ధతి ఉంది. ప్రతి ఉదయం లేవగానే ఒక తాజా తులసి ఆకుతో నాలుకను మెల్లగా తొడవండి. ఇది జిహ్వశుద్ధికి సహాయపడుతుంది. ఆ తరువాత ఒక చిన్న వెండి గిన్నెలో కొద్దిగా తాగునీళ్లు తీసుకోండి. ఆ నీళ్ల దగ్గర కూర్చొని ఈ శాస్త్రోక్త మంత్రాన్ని శ్రద్ధతో చదవండి. ఓం ఐం హ్రీం శ్రీం వాగ్దేవ్యై సరస్వత్యై నమః. ఈ మంత్రం వేదకాలంనాటి వాగ్దేవి ఉపాసనలో ప్రముఖమైనది. ఇది వాక్శక్తిని అభివృద్ధి చేస్తుంది, మాట్లాడే శక్తిలో ఆకర్షణను పెంచుతుంది, పబ్లిక్ స్పీకింగ్, విజ్ఞానం, ఉపన్యాసంలో శక్తిని ప్రసాదిస్తుంది. ఈ మంత్రాన్ని 21 సార్లు శ్రద్ధతో జపించండి. అనంతరం ఆ నీటిని నెమ్మదిగా త్రాగండి. ఈ విధానం తాంత్రికంగా శబ్దబ్రహ్మను చైతన్యపరచే క్రియగా భావించబడుతోంది. వాగ్దేవి అంటే మాటల దేవత. ఆమె చేతివాటిలో శబ్దబ్రహ్మ ఉంది. ఆమె ఆశిస్సుతో మాటల్లో తేజం వస్తుంది, వినేవారిలో స్పందన కలుగుతుంది. ఆమెను తంత్రమార్గంలో వాదేశ్వరి అన్న పేరుతో కూడా పిలుస్తారు. వాదన, వాక్కు, వాగ్మితకు ఆధిపత్యం కలిగిన దేవత వాగ్దేవి. నియమంగా ఈ మంత్రాన్ని రోజూ 7 రోజులు చెయ్యండి. మీ మాటల్లో తేజం, ఆకర్షణ, స్పష్టత కలుగుతుంది. మీ మాట విన్నవాళ్ల హృదయాల్లో ధ్వని పడుతుంది. వాక్శక్తి అంటే శబ్దబలం, శబ్దబలం అంటే తంత్రబలం. ఈ తంత్రాన్ని నమ్మి చెయ్యండి, ఫలితం మీరు చూస్తారు. మాటలతో ప్రపంచాన్ని ఆకర్షించండి. వారాహి శరణం. నమస్తే.